అసెంబ్లీలో అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం నాయకుడిగా అంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేటీఆర్‌కు ఈ పదవినివ్వడానికి సూత్రప్రాయంగా కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. సూత్రప్రాయంగా అంటే ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్‌కు కేసీఆర్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. అసెంబ్లీకి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరవుతున్న విషయం మనకు తెలుసు. అండ్ ఇంకోటేంటి తన కొడుకు తనను అసెంబ్లీకి రావద్దని చెప్పాడనో, లేకపోతే నిజంగానే తన స్థాయి కలిగిన వాళ్ళు అసెంబ్లీలో లేరు. తన సమవుజ్యులు లేరు. తాను కుస్తీ పట్టగలిగిన వ్యక్తులెవరు దాంట్లో లేరు. అసెంబ్లీలో. కనుక తాను రావాల్సిన అవసరం లేదు అని కేసీఆర్ అనుకుంటూ ఉండొచ్చు. అది కేసీఆర్‌కు సంబంధించిన విచక్షణాధికారం. అసెంబ్లీకి రావాలా? వద్దా? అన్నది ప్రధాన ప్రతిపక్షం నాయకునిగా పక్కాగా బాధ్యత ఉంటుంది. రావాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా సమస్యలను ఎత్తి చూపాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా సమస్యలకు ఏదైనా ఈ ప్రభుత్వం గనక సరిగ్గా పరిష్కారం చూపలేకపోతే తన అనుభవంతో దాదాపు 45, 50 ఏళ్లుగా రాజకీయ రణరంగంలో ఆరితేరిన యోధుడు గనక కేసీఆర్ మంచి సలహాలు ఇవ్వచ్చు. నిర్మాణాత్మక సలహాలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి కూడా అందుకు సిద్ధంగానే ఉన్నాడు. చాలా సందర్భాల్లో కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నది కూడా అందుకే. మీరు రండి, మీ అనుభవాన్ని మాకివ్వండి. మేము ఫాలో కావడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా రేవంత్ రెడ్డి చాలా వినయంగా ఆయన ఆహ్వానించాడు. కానీ కేసీఆర్ అందుకు సిద్ధంగా లేడు. మనందరికీ తెలుసు. కేసీఆర్ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తాడు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటాడని ఆల్రెడీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పాడు. సో, ఇప్పుడు కేసీఆర్ ఆలోచిస్తున్నది ఏమిటంటే, తాను ఎట్లాగో అసెంబ్లీకి పోయే పరిస్థితి లేదు. అంటే పోవడానికి ఇష్టం లేదు కనుక, హాజరయ్యే ఇష్టం లేదు కనుక, ఆ ప్రతిపక్ష నేత బాధ్యతను కేటీఆర్‌కి ఇస్తే ఎట్లా ఉంటుంది అన్న దానిపైన ఆయన కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆహ్, ఒక కాల్ వస్తుంది. ఈ కాల్ మాట్లాడిన తర్వాత చెప్తాను. హలో. హలో. నేనే. ఓకే. ఓకే. అదే పొద్దున చేసిన 5, 6 సార్లు మీరు లేపలేదు. ఏం సార్ ఏం సంగతి? ఏమవుతుంది ఫార్మ్ హౌస్‌లో? ఓకే. ఓకే. అంటే కేటీఆర్‌ను టీఆర్ఎస్ఎల్‌పీ నాయకుడిగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టేనా? ఓకే. ఎప్పుడు? ఈ వారం 10 రోజుల్లో. ఓకే. ఓకే. మరి దీనికి హరీష్ రావు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందా? ఓకే. 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 అచ్చా! ఈ మధ్య కేసీఆర్‌ల మధ్య ఆహ్, జరిగిన చర్చల్లో ఇది గూడా వచ్చింది. అచ్చా! ఓకే. ఓకే. సరే ఇంకా సార్ ఆరోగ్యం ఎట్లుంది? పెద్ద సారబ్బా! బానే ఉంది గదా! ఓకే. ఓకే. థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ. రైట్. ఇదేంటంటే ఫార్మ్ హౌస్‌కి సంబంధించిన ఒక ఇన్ఫార్మర్. అంటే నా ఇన్ఫార్మర్. ఇది ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ నుంచి ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఇన్ఫార్మర్ చెప్తున్నాడు. ఏంటంటే ఇది కరెక్టే సార్ కేటీఆర్‌ని యాక్చువల్‌గా పొద్దున్న చేశాను నేను 4, 5 సార్లు ఆయన లేపలేదు. ఇప్పుడు ఫోన్ చేశాడు. ఆయన చెప్తుండే ఏంటంటే కేటీఆర్‌కు ఆల్మోస్ట్ ఇది అపోజిషన్ లీడర్ ఎల్ఓపి అంటాం. లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీకి సంబంధించిన బాధ్యతల్ని కొడుకుకు ఇవ్వడానికి ఆల్మోస్ట్ డిసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే కేటీఆర్ కూడా ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ధీటుగా పోరాడుతున్నాడు. అండ్ రాష్ట్రంలో రైతులకు ఎవరు మేలు చేశారో తేల్చుకుందాంరా అని రేవంత్ రెడ్డికి సవాల్ చేసి రమ్మని పిలవడం. ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఆహ్, తండ్రి కేసీఆర్‌ను సంతృప్తి పరిచినట్టుగా మనకు తెలుస్తోంది. అందువల్ల ఇప్పుడు ఫార్మ్ హౌస్ నుంచి కూడా మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఏమంటాం కన్ఫర్మ్ అవుతోంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ మేబీ నెలాఖరులో కావచ్చు, ఆగస్ట్‌లో కావచ్చు. మొత్తం మీద నెక్స్ట్ సెషన్స్ వరకు ప్రతిపక్ష నేతగా మేబీ కేటీఆర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అండ్ ఇంకొక విషయం ఏందంటే దీంట్లో ఆశ్చర్యకరం ఏందంటే
బీఆర్ఎస్ అయినా, మరొక పార్టీ అయినా అసెంబ్లీలో శాసనసభా పక్షం ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి, శాసనసభా పక్ష నాయకుడితో పాటు డిప్యూటీ నాయకులు కూడా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీలో ఆశ్చర్యం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, శాసనసభా పక్ష నాయకుడు ఉన్నాడు గానీ, డిప్యూటీ నేతలు ఎవరు లేరు. డిప్యూటీ నేతలుగా ఎవరిని ఎన్నుకోలేదు. ఒక దశలో మాజీ మంత్రి హరీష్ రావు పేరు కూడా వినిపించింది. కానీ హరీష్ రావు డిప్యూటీ లీడర్‌గా వాళ్ళు ఎలక్ట్ చేసుకోలేదు. అంటే వాళ్ళు నియమించలేదు. సో, విప్పులుగా పార్టీ విప్పులుగా మేబీ బహుశా వివేకానంద, అట్లాగే సత్యవతి రాథోడ్, షబీపూర్ రాజు వీళ్ళున్నట్టుంది. బట్ డిప్యూటీ లీడర్స్ ఎవరు లేరు. చూడండి, అంటే కేసీఆర్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన ఏమనుకుంటాడంటే నేనే పార్టీ, పార్టీయే నేను. నేనే పార్టీ, పార్టీయే నేను అని కేసీఆర్ అనుకుంటున్నంత కాలం ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది ఇక మరి ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అసెంబ్లీ సెషన్స్ వరకు సెషన్స్‌లో ఎట్లాగూ కేసీఆర్ హాజరుగానే నేను ఇంతకుముందే చెప్పాను గనక, ఇక కొడుక్కి అఫీషియల్‌గా బాధ్యతలు అప్పజెప్పితే, అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు అప్పజెప్పితే క్యాబినెట్ హోదా ఉంటుంది, ఇతర హంగులన్నీ ఉంటాయి. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ముఖాముఖి యుద్ధం చేయడానికి సాధ్యమవుతుందని కూడా కేసీఆర్ అనుకుంటూ ఉండొచ్చు. ఆ మేరకు రంగం అయితే సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షం నాయకుడిగా ఎన్నికైతే, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎవరికిస్తారనేది ఒక ఇష్యూ. ఇప్పుడు చాలామంది అంటే కాంగ్రెస్ నాయకుల నుంచి వస్తున్న డిమాండ్ గానీ, వేరే ప్రజల నుంచి కూడా వస్తున్న డిమాండ్ ఏమిటి అంటే, తెలంగాణలో ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, బహుజనులు వీళ్ళ ఈ ఇష్యూ అంతా కూడా నడుస్తుంది. చాలా బర్నింగ్ టాపిక్ అది. అది ఎవరం కూడా మనము ఆ ఇష్యూని వదిలిపెట్టి మాట్లాడడానికి లేదు. ఎమ్మెల్సీ కవిత గారు ఢిల్లీకి వెళ్ళి కూడా బీసీలకు 42% రిజర్వేషన్స్ పైన చట్టబద్ధత రావాలి, చట్టబద్ధత వచ్చే విధమైన ఏమిటి పోరాడాలి, ఆ విధమైన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వంపై తీసుకురావాలి, పార్లమెంట్లో చట్టం చేయాలంటూ ఆమె ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన విషయం మనకు తెలుసు. సో, నేనేమంటున్నానంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన ఒక టాపిక్ ఇంత బర్నింగ్‌గా నడుస్తున్నప్పుడు, మరి తలసాని శ్రీనివాసరావు లాంటి ఒక బీసీ నేత, మాజీ మంత్రి, సీనియర్ మోస్ట్ నాయకుడు కూడా. ఆయన కూడా ఇంచుమించు 40 ఇయర్స్ నుంచి పాలిటిక్స్‌లో ఉన్నాడు. సో, అటువంటి నేతకు కంపల్సరీగా ఒక రోల్ ఇవ్వచ్చు. ఇంపార్టెంట్ రోల్ ఇవ్వచ్చు. ఐదర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు, లేదంటే శాసనసభా పక్షం డిప్యూటీ లీడర్ పోస్ట్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పైన ఉన్న విమర్శలన్నీ ఏమిటి? ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారా అనేది ఒకటి. కేసీఆరే అన్ని పదవులు అనుభవిస్తాడనేది ఇంకోటి. 2 ఉన్నాయి ఇందులో. ఒక సామాజిక వర్గం అంటే హరీష్ రావు, కేసీఆర్ అండ్ ఎవరు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా ఒక సామాజిక వర్గం. ఇది కాకుండా బీసీలు, ఎస్సీలు కూడా ఉన్నారు. అటువంటప్పుడు ఒక బీసీకి ఇస్తే, అంటే తలసాని లాంటి వాళ్ళకి కనుక ప్రమోట్ చేస్తే, అదే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అనండి, లేకుంటే బీఆర్ఎస్ శాసనసభా పక్షం ఉపనేతగా అనండి, మరొకటనండి, ఇస్తే బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మేము కూడా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాము అని చెప్పడానికని వీలుంటుంది. సో, అటువంటి వైఖరి కేసీఆర్ తీసుకుంటాడా లేదన్నది అది కేసీఆర్‌కు సంబంధించిన విషయం. అంటే కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో మనకెవరికీ తెలియదు. ఆయన మెరుపు నిర్ణయాలు తీసుకుంటాడు. చూడండి, మెరుపు నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ మెరుపు నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. మెరుపు నిర్ణయాలంటేనే అనూహ్యమైన నిర్ణయంగా మనం భావించాలి. అటువంటప్పుడు కేటీఆర్‌కు సంబంధించినంత వరకు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రను కొడుకు బదిలీ చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతోంది. సో, ఇక ఆ పార్టీ ఎల్పీ అంటే లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకులెవరు, అట్లాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఒకవేళ హరీష్ రావుని నియమించే అవకాశం ఉందా? లేక తలసాని లాంటి ఒక బీసీ నాయకుడిని నియమించే అవకాశం ఉందా? ఏం జరిగే అవకాశం ఉంది? లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఒకళ్ళు కాకపోతే ఇద్దరు ముగ్గురికి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయా? వీటన్నిటిపైన కూడా ఇప్పుడు హాట్ చర్చ జరుగుతోంది. థాంక్ యూ వెరీ మచ్.